ఈ ఆర్గ్యుమెంట్లలో ఎవరిది వాస్తవానికి దగ్గరగా ఉన్నది? ఇప్పుడు వాస్తవం అనేది మనము ఎవరి వైపు మనం తీసుకోకుండా కూడా మనం వాస్తవాన్ని చెప్పొచ్చు. ఏది వాస్తవం అది మాట్లాడదాం. అదే మాట్లాడదాం. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో అసలు గోదావరిలో నీళ్ళే లేవు, కరువు ఉన్నది, వరదనే లేదు, నీళ్ళు ఎత్తిపోసే సమస్య ఎక్కడ వస్తాయనే మాట మాట్లాడిండు. నిజానికి అది ఆయన అవగాహన లోపంతో మాట్లాడిండా లేకపోతే సమాచార లోపంతో మాట్లాడిండా మనకు తెలియదు, కానీ అది తప్పు. నిజానికి జూలై 1 నుంచే మనకు గోదావరిలో వరద ప్రవాహాలు నమోదవుతున్న సంగతి మనకు తెలుస్తున్నది. సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రతిరోజు ఎవ్రీ ఇయర్ వాటర్ ఇయర్ మనకు జూన్ 1 నాడు స్టార్ట్ అవుతుంది. జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని నదుల మీద వాళ్ళకి రివర్ గేజింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ రివర్ గేజింగ్ స్టేషన్స్ ప్రాజెక్టుల దగ్గర ఉన్నాయి. వాటన్నిటి దగ్గర వాళ్ళు ప్రవాహాలు నమోదు చేస్తారు. నమోదు చేసి ఆయా రాష్ట్రాలకు ఏమైనా అవసరమైతే వార్నింగ్స్ ఇస్తారు, లేదా ఫోర్కాస్ట్లు జారీ చేయడం జరుగుతుంది. జూలై 1 నుంచి మనకు గోదావరిలో, దిగువ గోదావరిలో మొత్తం రాష్ట్రమంతా కరువు ఉన్నప్పటికీ, రాష్ట్రమంతా కూడా ఎక్కడ వర్షపాతం లేనప్పటికీ దిగువ గోదావరిలో మనకు జూలై 1 నుంచి ప్రవాహాలు నమోదవుతున్న సంగతి నేను రోజు చూస్తున్నాను. సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క గేజ్ రీడింగ్స్ని ప్రతిరోజు నేను చూస్తున్నాను. జూలై 1 నుంచి మనకు ప్రవాహాలు కనిపిస్తున్నాయి. జూలై 1 వరకు మేడిగడ్డ నుంచి, అంటే పైన ప్రణీత నది నుంచి, ఎగువ గోదావరి కాదు, ప్రణీత కలిసిన తర్వాత వచ్చే నదిలో మనకు ప్రణీత ద్వారా వస్తున్న నీళ్లు ప్రతి రోజు మనకు జూలై తర్వాత మనకు కనబడుతున్నాయి, అంటే దాటిపోతున్నాయి. ప్రతిరోజు 3వ తారీఖు నాడు 15,000 క్యూసెక్కులు రిపోర్ట్ అయింది. జూలై 4వ తేదీ నాడు అది 19,000కు పెరిగింది. జూలై 5వ తేదీ నాడు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే ఆ రోజు విజిట్ చేసిన తేదీ ఉన్నదో ఆ తేదీ నాడు అది లక్ష క్యూసెక్కులకు పెరిగింది. 10 టీఎంసీలకు 1,00,000 క్యూసెక్కులు పెరిగింది. ఎందుకు పెరిగిందంటే పైనుంచి వరద వస్తున్నది. అట్లనే మహారాష్ట్రలో గోసికుండ్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది, వైన్గంగా నది మీద గోసికుండ్ ప్రాజెక్ట్ ఉంటుంది. సర్ప్లస్ అయ్యి అక్కడి నుంచి కూడా వరద రావడం చేత 5వ తారీఖు కల్లా అది మనకు 1,00,000 క్యూసెక్కులు పెరిగింది. ఓకే, 7వ తారీఖు నాడు అది 1,02,000 క్యూసెక్కులకు పెరిగింది. తర్వాత నిన్న 8వ తేదీ నాడు మనకు మళ్ళా అది అప్పటిదాకా రైజింగ్ ట్రెండ్లో ఉన్న నది మళ్ళీ అది ఫాలింగ్ ట్రెండ్లోకి మారింది. వరద భవిష్యత్తు తగ్గిపోయినట్టున్నది. అక్కడ వరద తగ్గిపోయినందువల్ల మనకి ఇవాళ 8 గంటలకు రికార్డ్ అయిన వరద ప్రవాహం 70,140 క్యూసెక్కులు. అదే రకంగా మనం సమ్మక్క దగ్గర చూస్తే, సమ్మక్క దగ్గర నిన్న 1,30,000 క్యూసెక్కులు నమోదైంది. అక్కడ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే మనకు అక్కడ ఇంద్రావతి నీళ్ళు కూడా కలుస్తాయి. అది సమ్మక్క బ్యారేజీ మనకి ఇంద్రావతి నది కలిసిన తర్వాత కట్టింది కాబట్టి ప్రణీత నుంచి వచ్చే నీళ్లు ప్లస్ ఇంద్రావతి నుంచి వచ్చే నీళ్ళు కూడా రెండు కలిసిన తర్వాత అది కట్టింది కాబట్టి అక్కడ నిన్న మనకు 1,30,000 క్యూసెక్కులు సమ్మక్క దగ్గర రిపోర్ట్ అయింది. సో మనకి ప్రస్తుత వాటర్ అవైలబిలిటీని కనుక మనం చూస్తే దిగువ గోదావరిలో మనకు కాళేశ్వరం నుంచి కలిసిన తర్వాత మనకు నీటి లభ్యత మొదలైంది, నీటి లభ్యత ఉన్నది. రాష్ట్రంలో ఇంకే ప్రాజెక్టు దగ్గర నీటి లభ్యత లేదు. ఇవాళ కనుక మనం చూస్తే ఎస్ఆర్ఎస్పి ఇవాళ కాదు, చాలా ఒక నెల రోజుల నుంచి కూడా మనం జూలై నుంచి ఇప్పటిదాకా ఎక్కడ కూడా మనకు ప్రవాహాలు లేవు, ఇన్ఫ్లోస్ లేవు. ఎస్ఆర్ఎస్పిలో కానీ, ఎల్లంపల్లిలో కానీ, కడెంలో కానీ, మిడ్మానేర్లో కానీ, ఎల్ఎండిలో కానీ, ఇంకెక్కడ ఆల్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులో కూడా మనకి ఎక్కడ ప్రవాహాలు లేవు. వర్షపాతం లేదు కాబట్టి స్పష్టంగా మనకు తెలుస్తున్నది 42% డెఫిసిట్ వర్షపాతం ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రవాహాలు లేవు. కానీ అక్కడ మాత్రం ప్రవాహాలు మనకు కనబడుతున్నాయి. ఇది మన కంటికి కనబడుతున్న వాస్తవం. దీన్ని ఎవరు డినై చేయడానికి లేదు. వర్షాలు లేవు, కరువు ఉంది, వరదలు లేవు, నీళ్ళు ఎట్లా ఎత్తిపోవాలనే అంశానికి విలువ లేదు. అది విలువలేని మాట అది. ఎందుకంటే 5వ తేదీ నాడు ప్రతిపక్షాలు పోయినప్పుడే మీ టీవీలో వాళ్ళందరూ కూడా ఆ ప్రవాహాలను చూపించారు. చూపించిన తర్వాత కూడా అక్కడ వరద లేదు అని ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఒక వ్యక్తి అనడం అనేది సమంజసం కాదు. బహుశా అది ఏ కారణం చేత అనడం మనకు తెలియదు. కానీ వరద ప్రవాహాలు అక్కడ కనబడుతున్నాయి. రాష్ట్రమంతా నీటి లేని పరిస్థితుల్లో నీటి లభ్యత ఉన్న తావు అదొక్కటే. కాబట్టే ఇవాళ అక్కడి నుంచి కరువు పరిస్థితిని ఎదుర్కోవడానికి నీటిని లిఫ్ట్ చేయమని ఒక డిమాండ్ వస్తున్నది ప్రజల నుంచి, రైతాంగం నుంచి. మాలాంటి ఇంజనీర్లు కూడా అడుగుతున్నారు. ఒక ప్రత్యేకమైన కరువు పరిస్థితి ఉంది కనుక. వాళ్ళు అంటేదంటే ఆల్రెడీ అన్నారంలో గ్రౌటింగ్ చేసిన ఇసుక మీద ఉంది, నీళ్ళు నిలపలేము. మేడిగడ్డ దగ్గర పోయినాయి, అవి అక్కడ నీళ్ళు ఎట్లా నిలపగలము? ఎన్డీఎస్ఏ వాళ్ళు దాని మీద స్పష్టతను ఇవ్వలేదు, ఎట్లా నింపగలము? వీళ్ళు రాజకీయం చేస్తున్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్. తప్పది. ఎన్డీఎస్ఏ అడ్వైజరీ జారీ చేసిన మాట వాస్తవం. ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందంటే దాని ఫైనల్ రిపోర్ట్లో మేడిగడ్డ దగ్గర స్ట్రక్చరల్ డిసెస్ ఉంది, కుంగుబాటు ఉంది, పగుళ్ళు ఉన్నాయి. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ యొక్క ఫలితాలను అనలైజ్ చేసి
వాటి ఆధారంగా డిజైన్లు చేసి ఆ డిజైన్ల ఆధారంగా మనం పునరుద్ధరణ చేసుకోమని చెప్పి మేడిగడ్డ దగ్గర వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఎందుకు తెరిచి ఉంచమని చెప్పి నింపొద్దని ఎందుకు చెప్పారంటే ఈ 3 బ్యారేజీలు కూడా కాళేశ్వరంలో నిర్మించినటువంటి 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, ఈ 3 బ్యారేజీలు కూడా ఒకే రకమైన డిజైన్ తోటి ఒకే రకమైన నిర్మాణ పద్ధతుల్లో చేసిండ్రు కాబట్టి కట్టారు కాబట్టి మేడిగడ్డ దగ్గర వచ్చినటువంటి ఈ స్ట్రక్చరల్ డిస్టెన్స్ వీటిల్లో కూడా వస్తుందేమో కాబట్టి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి రూల్ అవుట్ చేసుకోండి. అక్కడ ఏ సమస్యలు లేవని రూల్ అవుట్ చేసుకోండి. ఒకవేళ మీ ఇన్వెస్టిగేషన్స్లో అక్కడ ఏమన్నా లోపాలు కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఆ లోపాలను సవరించుకున్న తర్వాతనే మీరు నీటిని నింపండి అని చెప్పి వాళ్ళు అడ్వైజరీ ఇచ్చారు. అదే కారణం తప్పితే అక్కడ స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఉంది అని మాత్రం నిర్ధారించి చెప్పలేదు. మన కంటికి కూడా కనబడుతుంది కదా, లేదు కదా, అక్కడ పగుళ్ళు లేవు, ఏం లేవు, మనకు బ్యారేజ్ కనబడుతుంది కదా కంటికి. చాలామంది పోయి చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అక్కడ మేడిగడ్డలో దగ్గర ఉన్నటువంటి పగుళ్ళు కానీ కుంగుబాటు కానీ అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్లో లేవు. అక్కడ మన ఇంజనీర్లు కనిపెట్టింది కేవలం బుంగలు మాత్రమే. అవి మీరు కూడా చూశారు. 2020లో 2021లో ఆ బుంగలని కెమికల్ గ్రౌటింగ్ చేసి సిమెంట్ గ్రౌటింగ్ చేసి మూసివేసేసారు. అక్కడ ఇంకా వేరే సమస్యలు లేవు, అంతకుమించిన సమస్యలు లేవు. బ్యారేజ్ పటిష్టంగా ఉన్నాయన్న సంగతి ప్రాజెక్ట్ ఇంజనీర్లకు తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రభుత్వానికి ఎందుకు తెలుసు అని అంటున్నానంటే ఈ విషయం మీద శాసన మండలిలో ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఒక ప్రశ్న అడిగాడు ప్రభుత్వాన్ని. మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి సంక్షోభం, స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అన్నారం సుందిళ్ళలో కూడా ఉందా అని ఆయన ప్రశ్న వేసినప్పుడు ప్రభుత్వం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి శాఖ మంత్రి గారు స్వయంగా లేదు అని చెప్పాడు. లేదని ఎందుకు చెప్తాడు? ప్రాజెక్ట్ ఇంజనీర్లు అతనికి రిపోర్ట్ చేశారు కనుకనే ఆయన స్వయంగా జవాబు రాయడు. ప్రాజెక్ట్ ఇంజనీర్స్ రాసిచ్చిన జవాబుని అతను చెప్తాడు. లేదు అని చెప్పిన తర్వాత ప్రభుత్వానికి తెలుసు అన్నట్టే కదా, శాసన మండలిలో ఒప్పుకున్నట్టే కదా, అక్కడ స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదు, అక్కడ ఏ సమస్యలు లేవనే సంగతి ఒప్పుకున్నట్టే కదా. ఇంకొక సాక్ష్యం ఏముందంటే వాళ్ళు తుమ్మిడి దగ్గర బ్యారేజ్ కట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం ఎక్కడికి తీసుకుపోవాలి? ఎల్లంపల్లికి తీసుకుపోవాలి, గ్రావిటీ ద్వారా తీసుకొస్తామేమని చెప్పి వాళ్ళు వాగ్దానం చేశారు ఎన్నికల్లో. 152 మీటర్ల దగ్గర మేము బ్యారేజ్ కట్టిన తర్వాత గ్రావిటీ తోటి మేము ఎల్లంపల్లికి తీసుకొస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికలకు పోయారు. సరే, ఆ సంగతి ఎట్లా ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా వాళ్ళు తీసుకొస్తున్న ప్రపోజల్ ఏంటిది? తుమ్మిడేటి నుంచి సుందిళ్ళకి తీసుకొస్తామంటున్నారు. మరి సుందిళ్ళ పనికిరాని బ్యారేజీ, మీరు అన్నట్టు ఇసుక మీద కట్టిన పునాది మీద కట్టింది, అది ఎప్పుడైనా కొట్టకపోవచ్చు, కూలిపోవచ్చు అని మీరు అనుకుంటున్నప్పుడు మరి సుందిళ్ళకి ఎందుకు తీసుకొస్తున్నారు? సుందిళ్ళకి తీసుకొచ్చే ఆలోచన మీరు ఎందుకు చేస్తున్నారంటే అవి పటిష్టంగా ఉన్నాయి కాబట్టి మీరు ఆ ప్రపోజల్ తయారు చేసుకుంటున్నారు. ఇది పటిష్టంగా ఉన్నదంటే దాని కింద అన్నారం కూడా పటిష్టంగా ఉన్నదనే లెక్క. కాబట్టి ఇవాళ ఇంజనీర్లు కూడా, మాలాంటి ఇంజనీర్లు కూడా చెప్తున్నది ఏంటంటే అక్కడ స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదు, తప్పనిసరిగా అవి నీటిని నింపడం వల్ల అక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఒకవేళ మీరు అటువంటి సమస్యలు ఉత్పన్నం అయితే అని మీరు భావిస్తే కనుక మేమేం సలహా ఇస్తున్నామంటే, ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా ఒక ప్రెస్ నోట్ పంపించినట్టుగా తెలుస్తున్నది. నిన్న వేరే ఒక టీవీ ఛానల్లో దామోదర్ రెడ్డి గారు ఎవరైతే ఇంజనీర్ల కమిటీలో అతను సభ్యుడిగా ఉండి ఆ నివేదికలు ఇచ్చిండో ఆయన కూడా నిన్న టీవీలో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పిండు. ఆయన ఏం చెప్పాడంటే పూర్తిగా ఫాళ్ళకి నింపకండి, మీకు ఆ భయం ఉంది అంటున్నారు కదా, నింపితే కనుక అది ప్రమాదానికి గురై కొట్టకపోతుందేమో, 44 విలేజ్లు కూలిపోతాయి, భద్రాచలం కొట్టకపోతుంది, ఇదంతా అదంతా బూటకం. అది 2022లో గోదావరి చరిత్రలోనే అత్యధిక వరద వచ్చింది, 29 లక్షల క్యూసెక్కులు వచ్చింది. 29 లక్షల క్యూసెక్కులు వచ్చింది గోదావరి చరిత్రలో, అదే అత్యధికం. అటువంటి సందర్భంలో కూడా భద్రాచలం కొట్టకపోలే, ఏ విలేజ్లు కొట్టకపోలే. ఇక్కడ ఎంత ఉంది? అన్నారంలో 10 టీఎంసీలు, సుందిళ్ళలో 8 టీఎంసీలు. ఒకవేళ మీరు అవి నింపినందువల్ల మొత్తం 2 బ్యారేజీలు కుప్పగూలిపోయినాయి అనుకోండి, అయినా కూడా నదిలోకి ప్రవహించేది 18 టీఎంసీలే. అంటే ఇప్పుడు ప్రవహిస్తున్న దానికంటే తక్కువైపోతుంది. అటువంటి పరిస్థితుల్లో 44 విలేజ్లు ఎక్కడ కొట్టకపోతాయి, భద్రాచలం ఎక్కడ కొట్టకపోతుంది? ఇదంతా హంబగ్. అది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి అన్న మాటనే తప్ప వాస్తవం లేదు. వాస్తవం ఏంటంటే అవి పటిష్టంగా ఉన్నాయనే సంగతి ప్రభుత్వానికి తెలుసు, ప్రాజెక్ట్ ఇంజనీర్లకు తెలుసు. మేడిగడ్డతో సంబంధం లేకుండానే మనం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి నీటిని లిఫ్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. నదీ ప్రవాహాల సహజంగానే అక్కడ మనకు కావాల్సిన మట్టము ఏర్పడి ఉన్నది. ఎంత మట్టం ఉండాలి? అక్కడ 93.5 ఉంటే చాలు మీటర్లు. కన్నెపల్లి పంప్ హౌస్ యొక్క ఇంటేక్ దగ్గర 93.5 మీటర్ల లెవెల్ ఉంటే పంప్ హౌస్లోకి నీళ్లు మళ్లించవచ్చు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. గేట్లు తీసేస్తే నీరు
ప్రవహిస్తుంది పంప్ హౌస్లోకి. ఇవాళ అక్కడ 97 మీటర్స్ లెవెల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి. అంటే మన రిక్వైర్మెంట్ కంటే పైనే నీటి ప్రవాహాలు అక్కడ ఉన్నాయి సహజంగానే. మేడిగడ్డ మూసేయకుండానే, మేడిగడ్డ మూసేయమని ఎవరు అడుగుతలేరు. నదిలో ఉండే సహజ ప్రవాహాల వల్లనే అక్కడ నీటి మట్టం పెరిగి ఉన్నది కాబట్టి లిఫ్ట్ చేయమని అడుగుతున్నారు. అవి రెండు పటిష్టంగానే ఉన్నాయి కాబట్టి లిఫ్ట్ చేయమని అడుగుతున్నారు. ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో అది అందులో వాస్తవం లేదు. ఇక్కడ అనే సహజ సంగతి ఇంజనీర్లు చెప్తున్నారు, బయట ఉన్న ఇంజనీర్లు కూడా చెప్తున్నారు, అందులో అనుభవజ్ఞుల ఇంజనీర్లు. సహజ ప్రవాహం ద్వారా ఈ వరద రోజులలో ఎన్ని టీఎంసీ నీళ్ళు ఎత్తిపోసే అవకాశం ఉన్నది? ఇప్పుడు దీని ప్రకారం ఇవాళ రిపోర్ట్ ఎంత ఉంది? 70,000 క్యూసెక్స్ ఉంది. 70,000 క్యూసెక్స్ అంటే మనం చాలా తేలికగా 2 టీఎంసీలు పర్ డే 2 టీఎంసీ. ఇప్పుడు టీఎంసీ అంటే ఎంతనే 11,500 క్యూసెక్. 2 టీఎంసీలు అంటే 22,000. 22,000 క్యూసెక్లు హాయిగా ఎత్తుకునే అవకాశం ఉంది అక్కడ. ఎన్ని రోజులు ఎత్తిపోయవచ్చు అట్లా? ప్రవాహాలు ఉన్న రోజులు, ప్రవాహాలు ఎంత ఉంటే అంత. ఇప్పుడు ఇవాళ 70,000 ఉంది, రేపు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. తగ్గితే సెప్టెంబర్ వరకు ఉంటాయి, మరి అట్లా ఫ్లడ్ ఉంటుంది, డిసెంబర్ దాకా ఉంటాయి. అంటే గోదావరిలో ఉండే ప్రవాహాలను ఆధారం చేసుకుని మనం ఎన్ని టీఎంసీలు లిఫ్ట్ చేసుకోవాలా అనేది మనం అంచనా వేసుకోవచ్చు. ఇవాళ ఉన్న ప్రవాహం ప్రకారము మనం 2 టీఎంసీలు పర్ డే 2 టీఎంసీ పర్ డే లిఫ్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. రేపు పొద్దున ప్రవాహాలు ఇంకా 50,000 వచ్చింది అనుకోండి, అయినా కూడా 2 టీఎంసీలు తీసుకోవచ్చు. ఇంకా కొంచెం తగ్గింది అనుకోండి 1 టీఎంసీకి పోతాం, లేదా 1.5 టీఎంసీకి పోతాం. ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ. గోదావరిలో ఎంత ప్రవాహాలు, లభ్యతను బట్టి ఎంత ప్రవాహాలు పోతున్నాయి అనే దాన్ని బట్టే మనం ఇక్కడ లిఫ్టింగ్ కెపాసిటీ ఎంత అనేది మనం నిర్ధారించుకోవచ్చు.